స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై నాయ్ కోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ నేడు ఢిల్లీ వెళ్లనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీ ఢిల్లీలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని సంప్రదించనుంది. ఆయనతో పాటు ఢిల్లీలోని ప్రముఖ నాయ్ కోవిదుల అభిప్రాయాలను తీసుకోనుంది. ప్రజాభవన్లో సమావేశమైన మంత్రుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై నాయ్ కోవిదులు రాజ్యాంగ నిపుణులను సంప్రదించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ నాయ్ కోవిదులతో సంప్రదింపుల ప్రక్రియను రేపటికల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. న్యాయపరంగా వివాదాలు రాకుండా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని మంత్రులు తెలుసుకున్నారు. విస్తృత అభిప్రాయ సేకరణకు గాను జాతీయ స్థాయిలో ప్రముఖ నాయ్ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే నివేదికను అధ్యయనం చేసి సూచనలు చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆయనతో పాటు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి సలహా కూడా తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో శ్రీధర్ బాబు మినహా మంత్రుల కమిటీ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర నాయ్ కోవిదులను కలిసి అభిప్రాయం తీసుకోనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఢిల్లీ నుంచి బీహార్ రాజధాని పట్నాకు చేరుకుంటారు. ఓటు చోరీ అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బీహార్లో చేస్తున్న పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్తో పాటు రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. ఢిల్లీ మీదుగా బీహార్కు చేరుకోనున్నారు. కాగా సోమవారం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వితో మంత్రుల కమిటీ భేటీలో సీఎం కూడా పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించేందుకు దానికి ఉన్నటువంటి సాధ్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు ఢిల్లీకి కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. మిగతా కొంతమంది మధ్యాహ్నం వరకు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో కూడా ఈ మంత్రుల కమిటీ భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్నటువంటి అవకాశాలు, దాంతో పాటు న్యాయవాదులు ఇచ్చినటువంటి సలహాలు సంబంధించినటువంటి అంశాలపైన వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే బట్టితో పాటు ఇటు మంత్రుల కమిటీలో ఉన్నటువంటి వారి మెంబర్స్ అందరూ కూడా వారు ఢిల్లీకి కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలు మరోవైపు సుదర్శన్ రెడ్డితో కలిసి భేటీ అయ్యి వీటిపై చర్చించిన తర్వాత ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% కేటాయించాలి, ఏ విధంగా ఉండబోతుంది, సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతే అక్కడి నుంచి వచ్చేటువంటి తీర్పులు ఏ విధంగా ఉంటాయి, అంటే ప్రభుత్వంపై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపైనే సుదీర్ఘంగా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు బట్టితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఇక ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వారు ఈ యొక్క న్యాయ నిపుణులతో కూడా వారు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు రాజ్యాంగ నిపుణులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏ విధంగా
ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీ వారు కూడా డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆలోపే ఈ ఎన్నికలకు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలకు వస్తే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలతో పాటు ఇటు అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు రీసెంట్ గా జరిగినటువంటి ధర్నాలో వాళ్ళు పాల్గొని ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నటువంటి ఈ మంత్రులందరూ కూడా ఈ రోజు జస్టిస్ అంటే మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి తోటి భేటీ అవుతారు. దాంతో పాటు అభిషేక్ మను సింఘ్వి తోటి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అభిషేక్ మను సింఘ్వి రేపు ఈ మంత్రుల కమిటీకి సమయం కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు కొన్ని కోర్టు కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి రేపు వీరికి తోటి భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభిప్రాయాలు కూడా ఇటు మంత్రుల కమిటీ కూడా తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తే వీరు ఈ రోజు ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి సలహాలతో పాటు అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని అంశాలు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మంత్రుల కమిటీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా వారికి చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రుల కమిటీ రేపు ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో పాటు గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి వారి సలహాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్ నవీన్, ఇప్పటికే ఆ బీసీకి సంబంధించి ఆ 42% రిజర్వేషన్ల అంశంపై ఓ కొలిక్కి రాని పరిస్థితి వచ్చింది. మరి ఇటు పంచాయతీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మరి ఇప్పటికే కోర్టు కూడా సెప్టెంబర్ 30 కల్లా నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా గడువు పెట్టింది. మరి ఈ నేపథ్యంలో సమయం ఎక్కువగా లేదు, ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. మరి ఆ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి చర్చిస్తోందా, ఇంకా లేకపోతే పంచాయతీ ఎన్నికలు ఏమైనా వాయిదా పడే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికే ఆ బీసీలకు సంబంధించి ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం బీసీలకే సీట్లు ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఆ ఎన్నికలకు వెళ్తోందా, లేకపోతే బీసీ రిజర్వేషన్ల అంశంపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆ ఎన్నికలు నిర్వహిస్తుందా, అసలు ఏం జరగబోతోంది? అంటే ఒక క్లారిటీ వచ్చినా రాకపోయినా మాత్రం ఖచ్చితంగా ఎన్నికలు అనేది నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో కూడా వారు స్పష్టంగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు మేము చివరి వరకు పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా మేము ముందుకు కూడా వెళ్తాము, కానీ ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు చివరి మూమెంట్ ఈ రోజు జస్టిస్ తోటి కూడా వారు సలహాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చిక్కులు ఉన్నటువంటి నేపథ్యం కనిపించింది కాబట్టి అవన్నీ ఏ విధంగా పరిష్కారం చేస్తూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే అంశాలపైనే మీరు ఈ రోజు క్లారిటీ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా ఒకటి ఉన్నటువంటి పరిస్థితులు ఏమర్థమవుతుందంటే ముఖ్యంగా ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయాలు ఒకవేళ వారు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పార్టీ పరంగానే ఇచ్చేటువంటి టికెట్స్ కావచ్చు వాటిని 42% ఇచ్చేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.